మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఒకసారి అవి కూడా చూపించమా, అసలు ఏం చేసినామో ఒకసారి అవి కూడా ప్లే చేయొచ్చు ఒకసారి. మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినవి. మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించినాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస, దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు. ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ mental health at GGH కడప, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ at GGH కడప. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కట్టినాం. చూడ బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉంది అసలు. క్యాన్సర్ కేర్ సెంటర్ at GGH కడప, రిమ్స్ GGH కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ను పెంచడం. కర్నూలులో డయాగ్నోస్టిక్ బ్లాక్, UG/PG గర్ల్స్ హాస్టల్ కర్నూలు, ట్రామా కేర్ బ్లాక్ క్యాథ్ ల్యాబ్ GGH కాకినాడ, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ విశాఖపట్నం, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విజయవాడ, PG మెన్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ అట్ తిరుపతి, బర్న్స్ వార్డ్ అనంతపూర్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు, రిమ్స్ GGH శ్రీకాకుళం ఇంక్రీస్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విశాఖపట్నం, బర్న్స్ వార్డ్ GGH కర్నూలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని మచ్చుకొని చూపిస్తా ఉన్నాం. PHCలు, విలేజ్ క్లినిక్లు, అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని చూపించడం. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు, అది మా ప్రాబ్లం. 19 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జిల్లాలను సంఖ్యను పెంచి ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాలు కనీసం స్థలం ఉండేట్టుగా ఒక్కో దానికి 500 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తూ, ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్లు ఉండేలా చేశాం. రాష్ట్ర అభివృద్ధికి అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం.
ఒకవైపున కోవిడ్ లాంటి సమస్యలు వస్తే కొన్ని లక్షల ప్రాణాలు వీటి వల్ల కాపాడబడతాయి. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ పర్మనెంట్గా చెక్కుబడుతుంది. మరోవైపున గవర్నమెంట్ సీట్లు పెరుగుతాయి, ఉచితంగా అందే సీట్లు పెరుగుతాయి. మిగిలిన 50% సీట్స్ కూడా ప్రైవేట్ కన్నా తక్కువ రేటుకి అందుబాటులోకి వస్తాయి. కోవిడ్ లాంటి సమస్యలు 2 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పీడిస్తా ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా చిత్తశుద్ధిలో లోపం చూపించాల. ఖచ్చితంగా చేసి తీరాలి అనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. అంత కమిట్మెంట్తో అడుగులు ముందుకు వేశాం కాబట్టే అతి కొద్ది కాలంలోనే we have commissioned విజయనగరం మెడికల్ కాలేజ్, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను 2023-24లో ప్రారంభించాం. ఆ ఫోటోలు చూపించమా. విజయనగరం మెడికల్ కాలేజ్ వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన విజయనగరం మెడికల్ కాలేజ్ 2023. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్. రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఇవి రాజమండ్రి మెడికల్ కాలేజ్లో క్లాసులు. ఏలూరు మెడికల్ కాలేజ్, ఇవి ఏలూరు మెడికల్ కాలేజ్లో క్లాసులు. మచిలీపట్నం మెడికల్ కాలేజ్, ఇవి మచిలీపట్నం మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు. నంద్యాల మెడికల్ కాలేజ్, ఇవి నంద్యాల మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు. ఇవన్నీ కూడా 2023-24 సంవత్సరంలో ఇవన్నీ కూడా మొదలెట్టాం. క్లాసులు మొదలైనవి 2023-24 సంవత్సరానికి. ఇవి కాక ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి. పాడేరు ఎన్నికలు వచ్చే నాటికి ఇది పాడేరులకు ఇంతకుముందు వెనక్కిపోమా. పాడేరు మెడికల్ కాలేజ్, ఇవి క్లాస్ రూమ్లు పాడేరులో.